హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'రాక్షసుడితో కాపురం' పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే, పట్నంలోని ఆ పెద్ద హాస్పిటల్ కారిడార్‌లో తెల్లవారుజామున నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఐసీయూ బయట ఉన్న కుర్చీలో భార్గవ్, ఆనంది అలసిపోయి కూర్చుని ఉన్నారు. భార్గవ్ తల ఆనంది భుజం మీద వాలి ఉంది. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా తండ్రి గురించి ఆలోచిస్తూ గడిపిన భార్గవ్ తెల్లవారేసరికి ఆనంది ఆసరా చూసుకుని చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. ఆనంది మాత్రం కునుకు తీయకుండా భార్గవ్ తలను ఎంతో ఆప్యాయంగా నిమురుతూ ఐసీయూ తలుపుల వైపే ఆశగా చూస్తుంది. ఉదయం 7 గంటల సమయం. ఐసీయూ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. డాక్టర్ ముఖంలో చిరునవ్వుతో బయటకు వచ్చాడు. ఆ అలికిడికి భార్గవ్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఇద్దరు గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ గారు, నాన్నగారికి ఎలా ఉంది? స్పృహ వచ్చిందా అని ఆతృతగా అడిగాడు భార్గవ్. డాక్టర్ భార్గవ్ భుజం తట్టి, కంగారు పడకండి భార్గవ్ గారు, రామచంద్రరావు గారికి స్పృహ వచ్చింది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా నిలకడగా ఉంది. నిన్నటి గండం గడిచిపోయింది. మీరు వెళ్ళి ఆయన్ని చూడొచ్చు. కానీ ఎక్కువసేపు మాట్లాడకండి. ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారు. ఆ మాట వినగానే భార్గవ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆనంది వైపు తిరిగి ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. నాన్నగారు బతికారనంది. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటూ చిన్న పిల్లాల్లా సంతోషపడిపోయాడు. ఆనంది కళ్ళు కూడా చెమర్చాయి. వెళ్ళండి, మామయ్య గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి ఆమె భార్గవ్తో పాటు లోపలికి నడిచింది. ఐసీ లోపల మంచం మీద సెలైన్ బాటిల్స్, ఈసీజీ మిషన్ల శబ్దాల మధ్య రామచంద్రరావు గారు నీరసంగా పడుకుని ఉన్నారు. ఆయన ముఖంలో ఇన్నాళ్ళు ఉండే గంభీరత లేదు. వయసు మీద పడిన ఒక వృద్ధుడి నిస్సహాయత ఉంది. తలుపు తీసుకొని లోపలికి వచ్చిన భార్గవ్ను చూడగానే ఆయన కళ్ళ వెంబడి నీళ్లు దారగా కారాయి. ఆక్సిజన్ మాస్క్ తీసి నెమ్మదిగా చేయి పైకెత్తి భార్గవ్ను దగ్గరికి పిలిచారు. భార్గవ్ పరుగున వెళ్ళి తండ్రి మంచం పక్కన మోకాళ్ళ మీద కూర్చుని ఆయన చేతిని 2 చేతులతో పట్టుకున్నాడు. నాన్న, నాన్న ఎలా ఉంది మీకు? కంగారు పడకండి నాన్న, నేనున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రామచంద్రరావు గారు భార్గవ్ తల నిమురుతూ వణుకుతున్న గొంతుతో, నన్ను నన్ను క్షమించరా భార్గవ్, నా కళ్ళకు పొరలు కమ్మాయి. 20 ఏళ్లలో నా సొంత కొడుకుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఒక పిచ్చివాళ్ళ చూశాను తప్ప ప్రేమ కోసం ఆరాట పడుతున్న పసివాడిగా చూడలేకపోయాను. ఎవరినైతే నా భార్య కొడుగ్గా నెత్తిన పెట్టుకుని ఊగాను, వాళ్ళే నా ప్రాణాలు తీయాలని చూశారు. కళ్ళ ముందే వంశీగాడు నన్ను చంపాలనుకున్నారా? ఆ విశాలాక్షి కుట్రలకు బలైపోయి నేను నిన్నెంత బాధ పెట్టాను. నన్ను దేవుడు కూడా క్షమించర్రా అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. భార్గవ్ తండ్రిని వారిస్తూ, వద్దు నాన్న, మీరేం తప్పు చేయలేదు. వాళ్ళ నాటకాలు ఎంత భయంకరమైనవో వాళ్ళు నా ముఖం మీద కుట్రలు చేసే వరకు నాకు అర్థం కాలేదు. గతాన్ని వదిలేను నాన్న, నాకు మీరెప్పుడు దేవుడే. నాకు ఎలాంటి కోపం లేదు. మీరు త్వరగా కోలుకోవాలి. మన ఇంటికి వెళ్ళాలి. మన తోటలు మీకోసం ఎదురు చూస్తున్నాయి అనేంతో పరిణితితో మాట్లాడారు. రామచంద్రరావు గారు ఆశ్చర్యంగా కొడుకు వైపు చూశారు. ఇన్నేళ్లలో భార్గవ్ ఇంత ప్రశాంతంగా, ఇంత ప్రేమగా తనతో మాట్లాడడం ఆయన ఎప్పుడూ చూడలేదు. కొడుకులోని ఈ అద్భుతమైన మార్పును చూసి ఆయన గుండె గర్వంతో ఉప్పొంగింది. అప్పుడే ఆయన చూపులు భార్గవ్ వెనక నిలబడి ఉన్న ఆనంది మీద పడ్డాయి. ఆయన చేయి చాచారు. ఆనంది నెమ్మదిగా ముందుకు వచ్చి ఆయన చేతిని పట్టుకుంది. ఆనంది, తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మివి అని నేను ఎప్పుడు అనుకునేవాణ్ణి. కాను నువ్వు దేవత తల్లి. నిన్న నువ్వు సరైన సమయానికి రాకపోయి ఉంటే ఈ పాటికి ఈ పాడు శరీరం కాలి బూడిదయ్యేది. నా ప్రాణాలు కాపాడావు. నా కొడుకు జీవితానికి ఒక అర్థాన్నిచ్చావు. విశాలాక్షి వేసిన ఎన్నో కుట్రల నుంచి ఈ కుటుంబాన్ని సహనంతో కాపాడావు. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేని తల్లి అని 2 చేతులు జోడించారు. ఆనంది కంగారుగా ఆయన చేతులను పట్టుకుని, మామయ్య అదేంటి అలా అంటారు? ఓ కోడలుగా కూతురుగా నా బాధ్యత నేను చేశాను. మీ ఆశీర్వాదం ఉంటే చాలు, మాకింకేం వద్దు. మీరు ఎక్కువగా మాట్లాడి అలసిపోకండి అనేంత ప్రేమగా సముదాయించింది. డాక్టర్ వచ్చి సమయం అయిపోయిందని చెప్పడంతో భార్గవ్
తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టి ఆనంద్తో కలిసి బయటకు వచ్చాడు. ఆ క్షణంలో భార్గవ్ మనస్సు ఎంతో తేలికపడింది. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ కోసం తప్పించిన ఆ హృదయం నేడు ఆ ప్రేమను సంపూర్ణంగా పొంది ప్రశాంతతను అనుభవించింది. మరోవైపు రాంపురం భవంతి. ఒకప్పుడు ఆ ఇంటికి మహారాణిలా వెలుగొందిన విశాలాక్షి ఇప్పుడు ఒక భయంకరమైన ఓటమిని మూటగట్టుకుని తన గదిలో కూర్చుని ఉంది. గది నిండా సామాన్లు చిందరవందరంగా పడి ఉన్నాయి. 2 పెద్ద సూట్ కేసులలో బట్టలు సర్దుకుంటున్నారు విశాలాక్షి, వంశీ. వంశీ ముఖం భార్గవ్ గుద్దిన దెబ్బకు ఇంకా వాచిపోయి ఉంది. పెదవి పగిలి నెత్తురు గడ్డ కట్టింది. వాడి కళ్ళల్లో అహంకారం చచ్చిపోయి భయం చోటు చేసుకుంది. అమ్మా, తొందరగా సర్దు. నాన్నగారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా బతుకు జైలు పాలవుతుంది. ఆ భార్గవ్ గాడు పిచ్చోడు కాదమ్మా, వాడు రాక్షసుడు. వాడి కళ్ళల్లో నిన్న నేను మృత్యువుని చూశాను. ఆ ఆనంది ఆపకపోతే వాడు నన్ను నిన్ననే చంపేసేవాడు. ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం అంటూ కంగారు పడుతున్నాడు వంశీ. విశాలాక్షి ముఖం పాలిపోయి ఉంది. చేతికి అందిన ఖరీదైన పట్టుచీరలు, నగలు అన్ని సూట్ కేసులో కుక్కుతుంది. నా బతుకిలా అవుతుందని కళ్ళు కూడా ఊహించలేదు వంశీ. ఆ పల్లెటూరి పిల్ల ఈ ఇంటి గడప తొక్కినాడేం, నా పతనానికి పునాది పడింది. భార్గవం రెచ్చగొట్టి ఆస్తి లాక్కోవాలనుకున్నా మనమే కట్టుబట్టలతో వెళ్ళవలసి వస్తుంది. నాన్నగారు కూడా ఇప్పుడు మన వైపు చూడరు. ఇక మనకు ఈ ఇంట్లో స్థానం లేదు అంటూ నిరాశగా అంది. సామాన్లన్నీ సర్దుకొని సూట్ కేసులు పట్టుకుని తల్లి కొడుకులు ఇద్దరు కిందకు దిగారు. హాల్లో పనివాళ్ళంతా వరుసగా నిలబడి చూస్తున్నారు. ఇన్నాళ్ళు పనివాళ్ళను హీనంగా చూసి మాటలతో వేధించిన విశాలాక్షికి ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు. పనివాళ్ళ ముఖంలో మాత్రం జాలి లేదు. పైగా పీడ విరగడైంది అన్న ఒక సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాక్షస తల్లి కొడుకులు ఇద్దరూ తలదించుకొని ఆ పెద్ద భవంతి గుమ్మం దాటి బయటకు వచ్చారు. గేటు బయట ఉన్న ట్యాక్సీ ఎక్కి తిరిగి ఎప్పటికీ రాకుండా పట్టణానికి పారిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే రాంపురం భవంతిలోని చీకటి మేఘాలు శాశ్వతంగా తొలగిపోయినట్టు ఆ ఇంటి మీద సూర్యకాంతి మరింత ప్రకాశవంతంగా పడింది. దశాబ్దాలుగా ఆ ఇంటిని పట్టి పీడిస్తున్న ఒక అదృశ్య గ్రహణం పీడిపోయింది. ఒక వారం రోజుల తర్వాత రామచంద్రరావు గారు పూర్తిగా కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యే రోజు రానే వచ్చింది. భార్గవ్, ఆనంది స్వయంగా వెళ్ళి ఆయన్ని కారులో ఇంటికి తీసుకొచ్చారు. రాంపురం భవంతికి చేరుకోగానే ఆయన కళ్ళు చెమర్చాయి. ఇల్లు మునపటి కంటే ఎంతో కలకల్లాడుతుంది. గుమ్మం ముందు మామిడి తోరణాలు, ముగ్గులు, బంతిపూల అలంకరణలు చూసి ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది. ఆనంది స్వయంగా హారతిపళ్ళం తీసుకొచ్చి మామయ్య గారికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. హాల్లో అడుగుపెట్టగానే ఆయనకు ఒక కొత్త ప్రశాంత అనిపించింది. అక్కడ విశాలాక్షి ఆరలు లేవు, వంశీ వెటకారాలు లేవు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక పవిత్రమైన దేవాలయంలో మారిపోయింది. భార్గవ్ తండ్రిని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. నాన్నా, మీరేం కంగారు పడకండి. ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆనంది దగ్గరుండి చూసుకుంటుంది అని అన్నాడు. రామచంద్రరావు గారు ఆనంది వైపు, భార్గవ్ వైపు చూసి ఎంతో సంతృప్తిగా నవ్వారు. నాకు తెలుసురా, ఈ ఇల్లు నా కోడల చేతిలో సురక్షితంగా ఉంటుందని నాకు పూర్తిగా అర్థమైంది. మరుసటి రోజు ఉదయం రామచంద్రరావు గారికి సంబంధించిన లాయర్ పద్మనాభం గారు ఇంటికి వచ్చారు. ఆయన చేతిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. రామచంద్రరావు గారు భార్గవ్ను, ఆనందిని హాల్లోకి పిలిచారు. పద్మనాభం గారు, పేపర్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడిగారు రామచంద్రరావు గారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయండి అంటూ లాయర్ ఫైల్స్ తీసి టేబుల్ మీద పెట్టారు. రామచంద్రరావు గారు భార్గవ్ వైపు తిరిగి, భార్గవ్, ఇన్నాళ్ళు నా బాధలను నేనే మోసాను. కానీ వయసు మీద పడుతుంది, ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ ఇంటి వారసుడిగా సీతానగరం తోటలు, పట్నంలో ఉన్న ఫ్యాక్టరీలు, బ్యాంకు లావాదేవీలు అన్నిటికీ పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీదకు మారుస్తున్నాను. అలాగే ఈ కుటుంబానికి మహాలక్ష్మిలా వచ్చిన ఆనంది పేరు మీద పట్నంలో ఉన్న 2 ఇళ్ళు, కొంత డిపాజిట్ రాస్తున్నాను. ఇకపై ఈ సామ్రాజ్యానికి యజమానివి నువ్వేరా అని చెప్పారు. భార్గవ్ కంగు తిన్నాడు. నాన్న, ఇవన్నీ నాకెందుకు? నేను మీ కిందే ఉండి పండు చూసుకుంటాను.
నాకు ఈ ఆస్తులు హోదాలు వద్దు అని భయపడుతూ అన్నాడు. రామచంద్రరావు గారు నవ్వి, అది భయం కాదు భార్గవ్, నీలో ఉన్న బాధ. నువ్వు తోటల్లో రైతులను నడిపించిన తీరు, ఆ రోజు వడ్డీ వ్యాపారి నుంచి చక్రధర వరకు అందరినీ ఎదుర్కొన్న విధానం నేను చూశాను. నువ్విప్పుడు నాకంటే సమర్థుడివి. ఈ సంతకాలు కేవలం లాంఛనమే. ఈ కుటుంబ భారం మోయాల్సింది నువ్వే అని భార్గవ్ చేతిలో పెన్ను పెట్టారు. భార్గవ్ ఆనంద్ వైపు చూశాడు. ఆనంది కళ్ళల్లో ఎంతో నమ్మకం, ధైర్యం కనిపించాయి. ఆమె కనుసైగతో సంతకం చేయండి అని చెప్పింది. భార్గవ్ నెమ్మదిగా ఆ కాగితాల మీద సంతకాలు చేశాడు. ఆనంది కూడా లాయర్ చెప్పిన చోట సంతకాలు చేసింది. లాయర్ పద్మనాభం గారు వెళ్ళిపోయాక రామచంద్రరావు గారు ఆనంద్ తల నిమిరి, ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను తల్లి. నా కొడుకునొక మహారాజులా తీర్చిదిద్దావు. ఈ కుటుంబం నీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని ఆశీర్వదించి తన గదిలోకి వెళ్ళిపోయారు. హాల్లో ఇప్పుడు భార్గవ్, ఆనంది ఇద్దరే మిగిలారు. భార్గవ్ చేతిలో ఆస్తి దస్తావేజులు ఉన్నాయి. ఒకప్పుడు ఆస్తి అంటే తనకెవరు లేరన్న ఒక శూన్యం. ఇప్పుడు ఆస్తి ఉంటే ఒక కుటుంబం, బాధ అన్న ఒక నిండుదనం. భార్గవ్ ఆనంద్ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళాడు. రాత్రి 8 గంటలైంది. బయట ఆకాశంలో పున్నం వెన్నెల ఎంతో ప్రకాశవంతంగా ఉంది. గోదావరి నదివైపు నుంచి వస్తున్న చల్లని గాలికి గదిలోని కిటికీ తెరలు నాట్యం చేస్తున్నాయి. ఆనంది గదిని ఎంతో అందంగా అలంకరించింది. మల్లెపూల సువాసన, సాంబ్రాణి పొగ వాసన గది అంతా నిండి ఉన్నాయి. ఆనంది అద్దం ముందు నిలబడి తన కాలికున్న మూల పట్టీలను సరిచేసుకుంటుంది. ముదురు ఎరుపు రంగు పట్టుచీరలు, పసుపు పూసిన ముఖంతో, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో ఆమె ఒక దేవతల వెలిగిపోతుంది. తలుపు తీసుకుని భార్గవ్ లోపలికొచ్చాడు. అతడి చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది. ఆనంది అలికిడికి వెనక్కి తిరిగి చూసింది. భార్గవ్ ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న గంభీరత లేదు. ఎంతో ఆప్యాయత, తీరని ప్రేమ ఉన్నాయి. అతడు నెమ్మదిగా నడిచి వచ్చి ఆ ముందు నిలబడ్డాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ చిన్న బాక్స్ను తెరిచాడు. అందులో ఒక అందమైన పాతకాలపు వజ్రాల లాకెట్ ఉన్న బంగారు గొలుసు ఉంది. ఇది మా అమ్మ నాకు ఇచ్చిన ఆఖరి బహుమతి ఆనంది. నీ పుట్టినప్పుడు నా కోసం చేయించుకుంది. ఇది నా ప్రాణంగా దాచుకున్నాను. ఈ ఇంట్లో దీనికి అర్హత ఉన్న ఏకైక మనిషివి నువ్వే. నా ప్రాణాన్ని నీ మెల్లో వేస్తున్నాను అనేంత భావోద్వేగంతో అన్నాడు. ఆనంది కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఇది ఆస్తి కాదు, ఓ కొడుకు తన తల్లి జ్ఞాపకాన్ని భార్యకి ఇస్తున్న అపురూపమైన గౌరవం. ఆ మౌనంగా తల వంచుకుంది. భార్గవ్ తన చేతులతో ఆ గొలుసును ఆ మెల్లో వేశాడు. ఆ వజ్రాల లాకెట్ ఆమె ఛాతి మీద మెరుస్తుంది. భార్గవ్ ఆమె 2 భుజాలను పట్టుకొని, ఆనంది, ఈ రాత్రి మన జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి నాంది. 12 ఏళ్లకే నా కోపానికి బలైపోయి నరకం అనుభవించావు. నన్ను ఒక రాక్షసుడిగా చూశావు. కాన్ని కన్నీళ్లను ఎండగట్టుకొని నీ సహనంతో నన్ను జయించావు. నాలో మనిషిని నిద్రలేపావు. నేను నీకు ఎన్ని జన్మలైనా రుణపడి ఉంటాను. ఈ భార్గవ్ ప్రాణం ఉన్నంత వరకు నీ కంటి నుంచి ఒక చుక్క కన్నీరుకు రానివ్వను అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ మాటిచ్చాడు. ఆనంది పెదవుల మీద సిగ్గుదొంతర్లు అలుముకున్నాయి. నేనెప్పుడూ ఒకటే కోరుకున్నాను, మీ ప్రేమ. ఆ ప్రేమ ముందు ఆ కష్టాలు అన్నీ గాలి కొట్టుకుపోయాయి. మీరు నా పక్కన ఉంటే నాకు ఈ ప్రపంచంతో పనే లేదు అంటూ అతడు రొమ్ముపై తలవాల్చింది. భార్గవ ఆమెను తన 2 చేతులతో ఎంతో ఆప్యాయంగా బలంగా హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో ఆధిపత్యం లేదు, క్రూరత్వం లేదు, కేవలం స్వచ్ఛమైన అంతులేని అనురాగం మాత్రమే ఉంది. ఒకప్పుడు అగ్నిపర్వతంలా రగిలిన అతడి హృదయం ఇప్పుడు ఆమె ప్రేమ అనే వెన్నెల సోకి కరిగిపోయింది. ఇద్దరు అభాగ్యుల మనసులు ఒక్కటైన అద్భుత క్షణమిది. ఇన్నాళ్ళు పడ్డ వేదన, బాధ అన్నీ మాయమైపోయి ఆ రాత్రి వాళ్ళిద్దరి జీవితాల్లో ఒక సరికొత్త వసంతానికి స్వాగతం పలికింది. కిటికీ బయట వెన్నెల వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతుంది. కొద్ది రోజులు గడిచాయి. భార్గవ్ వ్యాపార బాధలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. సీతానగరం తోటల దిగుబడి మునుపటి కంటే రెట్టింపైంది. ఫ్యాక్టరీలో కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంతో అందరూ భార్గవ్ బాబుని దేవుళ్ళ చూసుకున్నారు. రామచంద్రరావు గారు ఎంతో నిశ్చింతగా ఇంట్లో దేవుడి పనులు
పుస్తకాలు చదువుకుంటూ గడుపుతున్నారు. ఒకరోజు ఉదయం ఆనంది హాల్లో కూర్చుని తోట పండ్ల లెక్కలు రాస్తుంది. భార్గవ్ హడావిడిగా కిందికి వచ్చాడు. ఆనంది, ఇవాళ పట్నంలో వ్యవసాయ అధికారులతో ఒక మీటింగ్ ఉంది. కొత్త విత్తనాల పంపిణీ గురించి మాట్లాడాలి. నేను బయలుదేరుతున్నాను అన్నాడు చూసి వేసుకుంటూ. అలాగేనండి, జాగ్రత్త. మధ్యాహ్నం భోజనం టైంకి వస్తారా అని అడిగింది. రావడానికి సాయంత్రం అవ్వచ్చు, నా కోసం ఎదురు చూడకు అని చెప్పి ఆమెకు వీడుకోలు పలికి జీపులో పట్నానికి బయలుదేరాడు భార్గవ్. వెళ్ళిన అరగంట తర్వాత ఇంటి ముందు ఒక పాత అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వృద్ధుడు, అతడి పక్కన ఒక 30 ఏళ్ల యువకుడు దిగారు. వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆందోళన, కంగారు ఉన్నాయి. వాళ్ళు నేరుగా హాల్లోకి వచ్చారు. ఆనంది వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. ఎవరు మీరు? ఎవరిని కలవాలి అని అడిగింది. ఆ వృద్ధుడు 2 చేతులు జోడించి, అమ్మా, నా పేరు సుబ్బారావు. రామచంద్రరావు గారికి పాత స్నేహితుణ్ణి. ఆయన ఉన్నారా? చాలా అత్యవసరంగా కలవాలి అన్నాడు వణుకుతున్న గొంతుతో. ఆనంది వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి రామచంద్రరావు గారిని పిలుచుకొని వచ్చింది. సుబ్బారావుని చూడగానే రామచంద్రరావు గారు ఆశ్చర్యపోయారు. సుబ్బారావు, ఏంటిలా ఉన్నావు? ఎన్నేళ్ళయింది నిన్ను చూసి? రా కూర్చో అని ఆప్యాయంగా పలకరించారు. కాని సుబ్బారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామచంద్ర, నేను ఒక పెద్ద ఆపదలో ఉండి నీ దగ్గరకు వచ్చాను. 20 ఏళ్ల క్రితం నువ్వు నాకొక మాట ఇచ్చావు, గుర్తుందా అని అన్నాడు. రామచంద్రరావు గారి ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. గతం తాలూకే పాత పేసి తెరుచుకుంటుందన్న భయం ఆయన కళ్ళల్లో కనిపించింది. ఆనంది ఇదంతా గమనిస్తూనే ఉంది. ఏంటి సుబ్బారావు ఆ మాట అని అడిగారు రామచంద్రరావు గారు. రామచంద్ర, నా కూతురు మాధవి, నా భార్య చనిపోయే ముందు నా కూతురు మాధవిని నీ ఇంటి కోడల్ని చేస్తానని నువ్వు నా భార్యకు మాటిచ్చావు. అప్పట్లో మన పరిస్థితులు వేరు. నువ్వు చాలా ఎదిగిపోయావు. కానీ నా కూతురు భర్త మొన్నే ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. పాపం, దానికి 20 ఏళ్లకే వైధవ్యం ప్రాప్తించింది. దిక్కులేని పక్షిలా నా దగ్గరకు వచ్చేసింది. రామచంద్ర, నువ్వు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నా కూతురికి నీ కొడుకు భార్గవతో మళ్ళీ పెళ్లి చేసి దానికి ఆశ్రయం ఇవ్వు, నా పరువు కాపాడు అంటూ సుబ్బారావు బోర్న విలపించాడు. ఆ మాట వినగానే రామచంద్రరావు గారికి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. ఆనంది చేతిలో ఉన్న పెన్ను కింద పడిపోయింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. మాధవి ఎవరు? 20 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట ఏమిటి? తను భార్గవ్కు ధర్మపత్నిగా ఈ ఇంటి కోడలుగా స్థిరపడిన ఈ సమయంలో ఒక వైధవ్యం పొందిన యువతికి ఆశ్రయం కల్పించమని ఒక తండ్రి అడుగుతున్నాడు. అది కూడా తన భర్తనిచ్చి. రాంపురం భవంతిలోని ఆ విశాలమైన హాల్లో ఇప్పుడు సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉంది. గడియారం చేస్తున్న టిక్ టిక్ శబ్దం కూడా రామచంద్రరావు గారి గుండె చప్పుడు ముందు తేలిపోతుంది. 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఒక మాట ఇప్పుడు తన కొడుకు జీవితంలో వసంతం వికసిస్తున్న వేళ ఒక పిడుగులా వచ్చి పడుతుందని ఆయన కల్లో కూడా ఊహించలేదు. ఆనంది చేతిలోంచి జారి కింద పడిన పెన్ను శబ్దం ఆ గదిలోని మౌనాన్ని బద్దలు కొట్టింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో, ఒక తెలియని ఆవేదనతో రామచంద్రరావు గారి వైపు చూస్తున్నాయి. సుబ్బారావు గారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చేతులు జోడించి రామచంద్రరావు గారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. సుబ్బారావు అని పిలిచారు రామచంద్రరావు గారు. ఆయన గొంతులో మాట పెగలడం లేదు. ఏమిటి నువ్వు అడుగుతున్నది? ఇచ్చిన మాట నిజమే, కానీ పరిస్థితులు మారిపోయాయి కదా. నా కొడుకు భార్గవ్కు పెళ్ళైంది. వాడికి ఆనంది ప్రాణం. ఇద్దరు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక వైధవ్యం పొందిన నీ కూతురికి ఆశ్రయం ఇవ్వమంటే నా ప్రాణమైన ఇస్తాను. కానీ నా కొడుకు జీవితాన్ని ఎలా బలి చేయమంటావు అని ఆవేదనగా అడిగారు. సుబ్బారావు గారు కళ్ళు తుడుచుకుంటూ, రామచంద్ర, నీ కొడుకు సంతోషంగా ఉన్నాడని నా కూతురు జీవితాన్ని మట్టిలో కలపమంటావా? 20 ఏళ్ల క్రితం నీ భార్య సుమిత్ర చనిపోయినప్పుడు నా భార్య క్యాన్సర్తో మంచాన పడి ఉంది. అప్పుడు నా భార్య చేతులు పట్టుకుని నీ కూతురు మాధవికి నా కొడుకు భార్గవ్నిచ్చి పెళ్లి చేస్తాను. దాన్ని ఈ ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాను అని నువ్వే కదా మాట ఇచ్చావు. ఆ మాట నమ్మి నా భార్య ప్రశాంతంగా కన్నుమూసింది.
కానీ భార్గవ్ ఎదుగుతున్న కొద్దీ వాడిలో కోపం, ఉన్మాదం పెరుగుతున్నాయని ఊరంతా చెప్పుకుంటే ఏ తండ్రి అయినా పిచ్చోడికి తన కూతుర్నివ్వగల చెప్పు. అందుకే నేను వేరే సంబంధం చూసి మాధవికి పెళ్లి చేశాను. కానీ ఆ దేవుడు నా కూతురి పాలిట రాక్షసుడయ్యాడు. పెళ్ళైన 2 ఏళ్లకే దాని భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పాపం 20 ఏళ్ల పసి వయసులో తెల్లచీర కట్టుకొని గుండు చేయించుకుని నా ఇంటికి వచ్చింది రామచంద్ర అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు సుబ్బారావు. ఆనందికి ఆ మాటలు వింటూ ఉంటే గుండె తరుక్కపోయింది. 20 ఏళ్ల వయసులో వైధవ్యం అనుభవించడం ఎంత నరకమో ఒక ఆడపిల్లగా ఆమె అర్థం చేసుకోగలదు. సమాజం చూసే చూపులు, ఆ ఆకాంక్షలు ఆ పిల్లని ఎంతగా హింసిస్తున్నాయో తలుచుకుని ఆనంది కళ్ళు కూడా చెమర్చాయి. కానీ దానికి పరిష్కారం తన భర్తను పంచుకోవడమా? ఆనాడు నేను మాట తప్పి మాధవికి వేరే పెళ్లి చేయటం నా తప్పే. కానీ ఇప్పుడు దానికి ఏ దారి లేదు రామచంద్ర. నీ కొడుకు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, వ్యాపారాలు చూసుకున్నాడని తెలిసింది. నా కూతురి పసుపు కుంకుమలు పోయినా పర్వాలేదు. ఈ పెద్ద ఇంటి చాటున దానికి ఒక ఆశ్రయం ఇవ్వు. భార్గవ్కు 2వ భార్యగా అయినా పర్వాలేదు. ఈ ఇంట్లో దానికి ఒక స్థానం ఇవ్వు. ఇది నా భార్యకు నువ్వు ఇచ్చిన మాట రామచంద్ర. ఆ మాట నిలబెట్టుకోకపోతే నీ వంశానికి పాపం చుట్టుకుంటుంది అని తీవ్రమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్కు దిగాడు సుబ్బారావు. రామచంద్రరావు గారు నిస్సహాయంగా తలపట్టుకున్నారు. ఆయనకు గతం తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఆనాడు తన భార్య చనిపోయిన బాధలో స్నేహితుడి భార్యకిచ్చిన మాట అది. దాన్ని తీర్చలేకపోవటం ఒక పాపభీతిని కలిగిస్తుంది. కానీ కళ్ళ ముందు దేవతలు నిలబడిన తన కోడలు ఆనంది జీవితాన్ని నాశనం చేయటం అంతకంటే పెద్ద పాపం కదా. ఆనంద్ నెమ్మదిగా 2 అడుగులు ముందుకు వేసింది. ఆ ముఖంలో ఎక్కడా కంగారు లేదు, ఒక ప్రశాంతమైన గాంభీర్యం ఉంది. సుబ్బారావు గారు ఆనంది గొంతు ఆ హాలంతా ఎంతో స్పష్టంగా వినిపించింది. సుబ్బారావు ఆశ్చర్యంగా ఆనంది వైపు చూశారు. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నేను ఈ ఇంటి కోడల్ని, భార్గవ్ గారి ధర్మపత్నిని. నా పేరు ఆనంది అనేంతో గర్వంగా హుందాగా తన పరిచయం చేసుకుంది. ఆ మాటలోని స్థిరత్వం చూసి సుబ్బారావు కాస్త వెనక్కి తగ్గాడు. పల్లెటూరి పిల్ల అమాయకురాలనుకున్న ఆ అమ్మాయితో ఒక మహారాణి కల ఉట్టిపడుతుంది. అమ్మ ఆనంది, నీకు అన్యాయం చేయాలని నా ఉద్దేశం కాదు తల్లి. కానీ నా కూతురు మాధవి జీవితం నాశనమైంది. రామచంద్రరావు గారిచ్చిన మాట ప్రకారం దానికి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే పుణ్యం వస్తుంది. నీ భర్తను వదిలేయమని నేను అనడం లేదు. కానీ నా కూతురికి కూడా ఒక నీడ దొరుకుతుంది కదా అని కాస్త మృదువుగా బతిమలాడాడు. ఆనంది కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనమైందని ఇంకో ఆడపిల్ల జీవితంలో మంటలు పెడతారా సుబ్బారావు గారు? పసుపు కుంకుమలు పోయిన మీ కూతురికి ఆశ్రయం ఇవ్వడానికి ఈ ఇల్లు ఎప్పుడు సిద్ధమే. మామయ్య గారు మీ కూతురికి తండ్రి లాంటివారు. ఆమె బాధ ఆయన తీసుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి లోటు రానివ్వరు. కానీ నా భర్త జీవితంలో మాత్రం నాకెవరు భాగ్యస్వామి కాలేరు. ఆయనకు 2వ భార్యను తీసుకువచ్చే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని కరాఖండిగా తేల్చెప్పింది. రామచంద్రరావు గారు ఆనంది మాటలకు గర్వపడ్డారు. అవును, ఒక ఆడది తన మాంగళ్యాన్ని, తన భర్తను ఇంకొకరితో పంచుకోదు. ఆనంది చెప్పింది అక్షర సత్యం. విన్నావుక సుబ్బారావు, నా కోడలు చెప్పింది నా మాట కూడా. నీ కూతురు మాధవిని రేపే తీసుకురా. దానికి సొంత తండ్రిలా నేను ఒక ఇల్లు కొనిపెడతాను. బ్యాంకులో ఒక పెద్ద మొత్తం డిపాజిట్ చేస్తాను. దానికి జీవితకాలం ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. కానీ భార్గవ్తో పెళ్ళి మాత్రం జరగదు. అది అసంభవం అని స్పష్టం చేశారు రామచంద్రరావు గారు. సుబ్బారావు ముఖం కోపంతో ఎర్రబడింది. డబ్బు ఇస్తావా రామచంద్ర? నా కూతురు జీవితానికి వెల కడుతున్నావా? అది వితంతువు కదా అని చులకనగా చూస్తున్నావా? నేను వచ్చింది నీ డబ్బు కోసం కాదు, నీ మాట కోసం. ఆ నాన్న నువ్వు ఇచ్చిన మాట ప్రకారం భార్గవ్కు నా కూతురు భార్య అవ్వాలి. లేదంటే నేను ఈ గుమ్మం దాటను. ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను. నా చావుకు కారణం మీరే అని ఊరంతా రాసి పెట్టి చేస్తాను అంటూ మొండిపట్టు పట్టాడు. హాల్లో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. సుబ్బారావు ఎంతో మొండివాడు.
పరువు కోసం ప్రాణాలు తీసుకునే రకమని రామచంద్రరావు గారికి తెలుసు. ఏం చేయాలో పాలుపోక ఆయన మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అప్పుడే బయట జీపు ఆగిన శబ్దం వినిపించింది. పట్నం వెళ్ళిన భార్గవ్ ఇంటికి తిరిగి వచ్చాడు. భార్గవ్ గబగబా హాల్లోకి అడుగుపెట్టాడు. చేతిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆనంది ముఖంలో ఉన్న ఆందోళన, తండ్రి ముఖంలో ఉన్న నిస్సహాయత అక్కడ కూర్చున్న అపరిచిత వృద్ధుణ్ణి చూడగానే భార్గవ్కు ఏదో పెద్ద సమస్య వచ్చిందని అర్థమైంది. ఏమైంది నాన్న, ఎవరియనా అని అడిగాడు భార్గవ్ ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ. రామచంద్రరావు గారు ఏం మాట్లాడలేక తలదించుకున్నారు. సుబ్బారావు లేచి నిలబడి భార్గవ్ వైపు చూశాడు. ఒకప్పటి ఉన్మాది భార్గవ్ ఇప్పుడు ఎంతో హుందాగా ఒక గంభీరమైన బాధ్యత గల వ్యక్తిలా కనిపించడం సుబ్బారావుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా పేరు సుబ్బారావు బాబు, మీ నాన్నగారి పాత స్నేహితుణ్ణి. 20 ఏళ్ల క్రితం నీకు నా కూతురు మాధవ్నిచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్నగారు మాట ఇచ్చారు. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల దానికి వేరే పెళ్లి చేశాను. ఇప్పుడు దాని భర్త చనిపోయాడు. మీ నాన్నగారు ఇచ్చిన మాట ప్రకారం దానికి నీ జీవితంలో ఆశ్రయం కల్పించమని అడగటానికి వచ్చాను అని ఏమాత్రం భయం లేకుండా సూటిగా చెప్పేశాడు సుబ్బారావు. ఆ మాటలు వినగానే భార్గవ్ మెదడు ఒక్క క్షణం మొద్దుబారిపోయింది. తనకు వేరే అమ్మాయితో పెళ్ళా? అతడి కళ్ళు వెంటనే ఆనంది వైపు వెళ్ళాయి. ఆమె ప్రశాంతంగానే నిలబడి ఉంది, కానీ ఆమె కళ్ళల్లో ఒక సన్నని ఆవేదన అతడికి స్పష్టంగా కనిపించింది. తన ప్రాణమైన ఆనందికి ఈ మాటలు ఎంత బాధను కలిగించి ఉంటాయో ఊహించుకోగానే భార్గవ్ రక్తం మరిగిపోయింది. నరాలు ఉబ్బాయి. అతడి పాత కోపం మళ్ళీ పడవిప్పింది. భార్గవ్ వేగంగా 2 అడుగులు ముందుకు వేసి సుబ్బారావు ముందు నిలబడ్డాడు. అతడి అహంకారం ఒక సింహంలా ఉంది. ఏమన్నారు? నా జీవితంలో ఆశ్రయం కల్పించాలా? 20 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట. నేను అప్పుడు పసివాణ్ణి. ఆ మాటకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా అప్పుడు నాకు పిచ్చి ఉందని నా గురించి ఊరంతా దండోరా వేసి మీ కూతురికి వేరే పెళ్లి చేసి పంపించింది మీరే కదా. అప్పుడేమైంది? మీ నాన్నగారి మాట. నాకంటూ ఒక జీవితం ఉందనుకొని నన్ను ఒక రాతి బొమ్మని చేశారు. ఆ చీకటి గదిలో నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరు రాలేదు. కానీ ఆ చీకటిని చీల్చుకొని నా ఆనంది వచ్చింది. ఆమె కన్నీళ్లతో నన్ను కడిగి మనిషిని చేసింది. ఇవాళ నేను బతుకున్నానంటే అది కేవలం నా భార్య ఆనంది వల్ల. అలాంటి నా భార్య స్థానాన్ని, నా జీవితాన్ని మీరు అడుగుతారా? మీకెంత ధైర్యం అని అరిచాడు భార్గవ్. ఆ అరుపుకు ఆ పెద్ద భవంతి గొడలు దద్దరిల్లాయి. సుబ్బారావు 2 అడుగులు వెనక్కి వేశాడు. భార్గవ్ కళ్ళల్లోని ఆవేశం అతన్ని భయపెడుతుంది. రామచంద్రరావు గారు కంగారుగా లేచి, భార్గవ్ శాంతించురాం, ఆయన పెద్దవాడు అని ఆబ్బోయాడు. కానీ భార్గవ్ వినలేదు. లేదు నాన్న, ఈయన మన మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు. అయ్యా సుబ్బారావు గారు, మీకు మీ కూతురి జీవితం మీద బాధ ఉంటే ఆర్థిక సాయం అడగండి, మా ఫ్యాక్టరీలో షేర్ అడగండి, ఇస్తాను. కానీ నా భార్య కంటి వెంట ఒక్క కన్నీటి చుక్క రాలినా నేను సహించను. ఆనంది నా ప్రాణం, నా సర్వస్వం. ఆమె స్థానంలో వేరొకరు ఊహల్లో కూడా రాలేదు. నాన్నగారు ఇచ్చిన మాట నేను గౌరవిస్తున్నాను. మీ కూతుర్ని చెల్లెల్లా చూసుకుంటాను, కానీ ఆ మెల్లో నేను తాళి కట్టే ప్రసక్తి లేదు. గెట్అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని కరాఖండిగా అహంకారం అనువనువున ఉట్టిపడేలా చెప్పాడు. భార్గవ్ మాటల్లో ఉన్న ఆ ఉగ్రరూపం, తన భార్య పట్ల అతడికి ఉన్న అపారమైన ప్రేమను చూసి ఆనంది కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఎన్నో అవమానాలు, కష్టాలు భరించిన అతడికి భార్గవిస్తున్న ఈ స్థానం కోటి జన్మల వరంగా అనిపించింది. సుబ్బారావుకు అవమానంతో ముఖం ఎర్రబడింది. చూసావా రామచంద్రం, నీ కొడుకెంత అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వంశం మీది. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలు. నేను రేపే నా కూతుర్ని తీసుకొని ఇంటి గుమ్మం ముందు నిరాహార దీక్షకు కూర్చుంటాను. నా చావుకు కారణం మీరే అని ఊరంతా దండోరా వేస్తాను. అప్పుడు చూద్దాం ఈ భార్గవ్ గాడి అహంకారం ఎక్కడ ఉంటుందో అని వార్నింగ్ ఇచ్చి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బారావు. హాల్లో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. భార్గవ్ ఆవేశంగా ఊపిరి పీల్చుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. రామచంద్రరావు గారు తలపట్టుకుని కుమిలిపోతున్నారు. ఈ సమస్య ఇంటి పరువును బజారుకి ఈడుస్తుందని
ఆయనకు అర్థమవుతుంది. ఆనంద్ నెమ్మదిగా వెళ్ళి భార్గవ్ పక్కన కూర్చుని అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె స్పర్శలో భార్గవ్ ఆవేశం కొద్దిగా చల్లబడింది. ఆనంది, నువ్వు బాధపడకు. వాళ్ళెన్ని వేషాలు వేసినాం వాళ్ళని నేను మన ఇంటి గడప తొక్కనివ్వను. నా ప్రాణం పోయినా నేను నిన్ను వదలను అన్నాడు భార్గవ్ ఎంతో ఆర్తిగా. ఆనంద్ అతడి కళ్ళల్లోకి ఎంతో ప్రశాంతంగా చూసింది. మీరు నన్ను వదలరు అన్న నమ్మకం నాకు ప్రాణంతో సమానమండి. కానీ సుబ్బారావు గారు చెప్పినట్టు గుమ్మం ముందు దీక్ష కూర్చుంటే నాన్నగారి పరువు పోతుంది. ఊరి జనం మనల్ని తబ్బడతారు. కోపంతో కాదు, ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఆలోచించాలి అని సున్నితంగా చెప్పింది. రామచంద్రరావు గారు ఆనంద్ వైపు ఆశగా చూశారు. ఏం చేద్దామంటావు తల్లి? వాడు మొండివాడు. నేను డబ్బు ఇస్తానన్నా వినడం లేదు. వాడి కూతురు ఒక భారం అయిపోయింది. అందుకే ఈ మాట అడ్డం పెట్టుకుని మా నెత్తిని రుద్దాలని చూస్తున్నాడు. ఆనంది కాసేపు మౌనంగా ఆలోచించింది. ఒక వైద్యవ్యం పొందిన ఆడపిల్ల పడే బాధ, సమాజం ఆమెను ఎంత చిన్నచూపు చూస్తుందో ఆనందికి బాగా తెలుసు. మాధవి కుట్రలో బలైపోతున్న ఒక పావు మాత్రమే అని మాకు అర్థమైంది. మామయ్య, సుబ్బారావు గారు రేపు మాధవిని తీసుకొని ఇక్కడికి వస్తారు కదా, రానివ్వండి. మనం వాళ్ళను లోపలికి ఆహ్వానిద్దాం. మాధవ్ ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుంచి ఆమె బాధ నాది. ఆమెకి ఇంట్లో కొత్త జీవితం ఎలా ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను అని ఒక దృఢమైన నిర్ణయంతో చెప్పింది ఆనంది. భార్గవ్ కంగారుగా, ఆనంది, ఏమిటి నువ్వు చెబుతున్నది? ఆమెను ఇంట్లోకి రాణిస్తే వాళ్ళు మన జీవితాలు చిచ్చు పెడతారు అని అన్నాడు. నన్ను నమ్మండి, చీకటిని తరిమి కొట్టాలంటే తలుపులు ముయ్యకూడదు, దీపం వెలిగించాలి. ఆ మాధవికి కూడా ఒక బతుకు మీద ఆశ ఉంటుంది కదా, ఆ ఆశను మనం ఎలా చిగురింపజేయాలో రేపు చూద్దాం అని ఎంతో నమ్మకంగా బదులిచ్చింది ఆనంది. ఆనంది మాటలకు ఎదురు చెప్పే ధైర్యం అక్కడెవ్వరికీ లేదు. ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఎంతో లోతైన ఆలోచన ఉంటుందని వాళ్లకు తెలుసు. మరుసటి రోజు ఉదయం రాంపురం భవంతి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి సుబ్బారావు, అతడి వెనక తెల్లచీర కట్టుకుని తల వంచుకొని ఒక యువతి దిగారు. ఆమె మాధవి. పాపం, వయసు 20 ఏళ్ళైనా ముఖంలో ఎలాంటి కల లేదు. కళ్ళ నిండా భయం, బాధ, భవిష్యత్తు లేని ఒక నిరాశ కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. సుబ్బారావు మొండిగా ఆమెను లోపలికి తీసుకువచ్చాడు. హాల్లో రామచంద్రరావు గారు, భార్గవ్ గంభీరంగా కూర్చుని ఉన్నారు. ఆనంది మాత్రం ఎంతో ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో నిలబడి ఉంది. సుబ్బారావు రామచంద్రరావు గారి ముందు నిలబడి, రామచంద్ర, నా కూతుర్ని తీసుకువచ్చాను. ఇదిగో ఈ ఇంటి కోడలుగా దీని బాత మీదే. నేను దీక్ష కూర్చోవాలా లేక లోపలికి తీసుకుంటారా అని సవాలు విసిరాడు. మాధవ్ తల ఎత్తి భయంగా చుట్టూ చూసింది. అప్పుడే ఆనంది ముందుకు నడిచి వచ్చింది. ఆనంది నేరుగా మాధవి దగ్గరకు వెళ్ళి ఆమె 2 చేతులను ఎంతో ఆప్యాయంగా పట్టుకుంది. మాధవ్ ఉలిక్కిపడింది. ఈ పచ్చబొట్టు, పట్టుచీర, ఈ గంభీరత్వం, తని ఇంటి యజమానురాలు అని మాధవికి అర్థమైంది. లోపలికి రా మాధవి అనేంత మృదువైన గొంతుతో లోపలికి ఆహ్వానించింది ఆనంది. సుబ్బారావుకు ఆనంది ప్రవర్తన అర్థం కాలేదు. కాంతన పంతం నెగ్గిందని సంబరపడిపోయాడు. ఆనంది మాధవ్ని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. ఆమెకు మంచినీళ్ళు ఇచ్చింది. సుబ్బారావు గర్వంగా భార్గవ్ వైపు చూశాడు. చూసావా బాబు, నా కూతుర్ని మీ ఆవిడే ఆహ్వానించింది. ఇక రేపే ముహూర్తం పెట్టి ఈ గుళ్ళోనే సింపుల్గా దేవుడి ముందు నీకు మాధవికి పెళ్లి జరిపిద్దామన్నాడు. భార్గవ్ కోపంతో లేవబోతూ ఉండగా ఆనంది చెయ్యెత్తి అతన్ని వారించింది. ఆనంది సుబ్బారావు వైపు తిరిగి ఎంతో నెమ్మదిగా కాని ములుకుల్లాంటి మాటలతో మాట్లాడడం మొదలుపెట్టింది. సుబ్బారావు గారు, మీ కూతురు మాధవిని నేను ఇంట్లోకి ఆహ్వానించింది రెండవ కోడలిగా కాదు, నా సొంత చెల్లెలిగా. ఒక భర్త పోతే ఆడదాని జీవితం అయిపోయిందన్నది ఈ సమాజం సృష్టించిన భయంకరమైన అబద్ధం. మీ కూతురికి 20 ఏళ్ళు, దానికి ముందు ఎంతో భవిష్యత్తు ఉంది. మీరొక తండ్రిగా దానికి చదువు చెప్పించి దాన్ని తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయవలసింది పోయి, ఎవరో 30 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను పట్టుకొని దాన్ని ఇంకో భర్త కంటగట్టి వదిలించుకోవాలని చూస్తున్నారు. ఇది తండ్రి ప్రేమ కాదు, ఇది మీ స్వార్థం అని సూటిగా ముఖం మీద కొట్టినట్టు చెప్పింది. సుబ్బారావు నిర్ఘాంతపోయాడు. మాధవ్ ఆశ్చర్యంగా ఆనంది వైపు చూసింది. ఇన్నాళ్ళు తనను అందరూ
ఒక దరిద్రంలా చూశారు తప్ప ఇలా ఒక బలమిచ్చే మాట ఎవరు మాట్లాడలేదు. ఆనంది మాధవ్ భుజమే చెయ్యి వేసి, మాధవి, నువ్వేడ్చింది చాలు. నీకు పెళ్ళైన 2 ఏళ్లకే భర్తను కోల్పోయావు. అది నీ తప్పు కాదు. అది విధి ఆడిన ఆట. కానీ నీ జీవితాన్ని ఒక పాత మాట కోసం నీ ఇష్టం లేకుండా ఇంకొకరి చేతిలో పెట్టవలసిన అవసరం లేదు. నా భర్త భార్గవ్ గారికి నేను మాత్రం భార్యను. కానీ ఆయన నీకు ఒక అన్నయ్యలా ఎప్పుడు అండగా ఉంటాడు. మా ఫ్యాక్టరీలో నీకు ఒక ఉద్యోగం ఇస్తాం. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీకు కావలసిన గౌరవం, ఆశ్రయం ఈ రాంపురం భవంతిలో ఎప్పటికీ ఉంటాయి. ఈ రోజు నుంచి నువ్వు వితంతువు కాదు, స్వేచ్ఛగా బతకవలసిన ఒక మనిషివి అని అద్భుతమైన స్ఫూర్తితో ఒక నిజమైన మాతృమూర్తిలా చెప్పింది. ఈ మాటలకు రామచంద్రరావు గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. భార్గవ్ గుండె గర్వంతో ఉప్పొంగింది. తన భార్య ఎంత గొప్ప ఆలోచన గలదో అతడికి మరోసారి నిరూపితమైంది. మాధవి కళ్ళల్లోంచి ధారగా కన్నీళ్లు వస్తున్నాయి. ఆమె గబుక్కుని లేచి ఆనంది కాళ్ళ మీద పడిపోయింది. అక్క, నన్ను బతికించావు. మా నాన్న నన్ను ఒక వస్తువులా వదిలించుకోవాలని చూస్తూ ఉంటే నువ్వు నాకు ప్రాణం పోసావు. నాకు పెళ్ళి వద్దు, ఎవరి జీవితంలోనూ అడ్డుపన్ను. నాకొక పని ఇప్పించండి, నీ బతికేస్తానక్క అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆనంద్ ఆమెను పైకి లేపి గుండెలకు హత్తుకుంది. సుబ్బారావుకు అనుమానంతో తల తీసేసినట్టయింది. తన కూతురు కూడా ఆనంద్ వైపు వెళ్ళిపోవటంతో అతడికిక చేసేదేమీ లేకపోయింది. సరే, మీ ఇష్టం, దాని కర్మ ఎలా ఉంటే అలా కాలుతుంది అని గొన్నుకుంటూ అక్కడి నుంచి అవమాన భారంతో వెళ్ళిపోయాడు. రాంపురం భవంతిలో మరో తుఫాన్ ప్రశాంతంగా సద్దుమణిగింది. ఆనంది తన విశాలమైన హృదయంతో మాధవికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా తన భర్తను, తన మాంగళ్యాన్ని ఎంతో హుందాగా కాపాడుకుంది. మాధవికి రాంపురం ఫ్యాక్టరీలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. ఆమె క్రమంగా తన దుఃఖాన్ని మర్చిపోయి ఒక స్వతంత్ర మహిళగా ఎదగడం మొదలుపెట్టింది. భార్గవ్ ఆమెను ఒక చెల్లెలుగా చూసుకుంటూ ఫ్యాక్టరీలో ఆమెకు అన్ని విధాలా అండగా నిలబడ్డాడు. ఉదయం 7 గంటల సమయం. ఆనంది వంటగదిలో పని వాళ్లకు సూచనలు ఇస్తూ హడావిడిగా ఉంది. అప్పుడే మాధవి తయారై అక్కడికి వచ్చింది. ఆమె ఇప్పుడు తెల్ల చీరలో లేదు. ఆనంది స్వయంగా దగ్గరుండి ఆమెకు లేత రంగులున్న చీరలు కట్టించింది. నుదుట్న చిన్న బొట్టు, కళ్ళల్లో కొత్త ఆత్మవిశ్వాసం మాధవి రూపాన్ని పూర్తిగా మార్చేశాయి. ఫ్యాక్టరీలో అకౌంటెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమెలో జీవితం పట్ల ఎంత ఉత్సాహం పెరిగింది. అక్క, ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. బావగారు ఇవాళ కొంచెం లేటుగా వస్తానన్నారు. మీటింగ్ ఉందట అని చెప్పింది మాధవి. ఆనంద్ నవ్వి, సరే మాధవి, జాగ్రత్తగా వెళ్ళిరా. మధ్యాహ్నం భోజనం క్యారేజ్ పంపిస్తాను అని అంది. మాధవి ఆనంద్ దగ్గరికి వచ్చి ఆమె చేతులను పట్టుకొని, అక్క, నేను రోజు గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి ఒక్కటే దండం పెట్టుకుంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు బావగారు సంతోషంగా ఉండాలని. నా జీవితం కాలిపోయిందనుకున్నప్పుడు నువ్వొక దేవతలా వచ్చి నన్ను బతికించావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు అంటూ కళ్ళు చెమర్చింది. పిచ్చిదానా, ఆడపిల్లలు ఒకరికొకరు తోడుగా ఉండాలి. నువ్వు నా చెల్లెలివి. దేవుడి దగ్గర నా కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం ప్రార్థించు. వెళ్ళు, టైం అవుతుంది అని ప్రేమగా గద్దించి పంపించింది ఆనంది. సరిగ్గా అప్పుడే భార్గవ్ మెట్లు దిగి కిందికి వచ్చాడు. ఇదంతా వింటూనే ఉన్నాడు. అతడి కళ్ళల్లో ఆనంది పట్ల ఉన్న ప్రేమ, గౌరవం అంతకంతకు పెరుగుతున్నాయి. ఒక సాధారణ పల్లెటూరి పిల్ల ఇంతటి మహాభవంతిని, ఇక్కడి మనుషులను తన మౌనంతో, ప్రేమతో ఎంత అద్భుతంగా మార్చేసిందో తలుచుకుంటే అతడికి ఆశ్చర్యంగా ఉంటుంది. భార్గవ్ నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు. పని వాళ్ళు అతన్ని చూసి పక్కకు తప్పుకున్నారు. ఆనంది ఆ నెమ్మదిగా పిలిచాడు. ఏమండి, ఇప్పుడే మీకోసం కాఫీ తెద్దామనుకున్నాను అంటూ వెనక్కి తిరిగింది ఆనంది. భార్గవ్ ఆమె చేతిలోని కాఫీ కప్పు తీసుకొని పక్కన పెట్టి తన వెనక దాచి ఉంచిన ఒక కవర్ను ఆమె చేతిలో పెట్టాడు. ఇది నీకోసం అన్నాడు చిరునవ్వుతో. ఆనంద్ ఆశ్చర్యంగా ఆ కవర్ తెరిచి చూసింది. అందులో ఒక అద్భుతమైన ముదురు నీలం రంగు కంచిపట్టు చీర ఉంది. ఆ చీర అంచులకు వెండి జరీతో ఎంతో అందమైన వర్క్ చేయబడి ఉంది. చాలా బాగుందండి, ఎవరు తెచ్చారు అని సంబరంగా అడిగింది. నిన్న పట్నం వెళ్ళినప్పుడు చూశాను. నీకు ఈ రంగు చాలా బాగుంటుందనిపించింది. నీ చీకటి జీవితానికి
రంగులు అద్దిన నీకు ఇలాంటి బహుమతులు ఎన్ని ఇచ్చినా తక్కువే. ఇవాళ సాయంత్రం పక్క ఊళ్ళో జరిగే రైతు సదస్సుకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. సీతానగరం తోటల్లో మనం సాధించిన ఆర్గానిక్ పంటల గురించి నేను మాట్లాడట. ఆ సభకు నువ్వు ఈ చీర కట్టుకుని రావాలి. నేను సాధించిన ఈ విజయానికి కారణం నువ్వే అని అందరికీ తెలియాలి అన్నాడు భార్గవ్ ఎంతో గర్వంగా. ఆనంది కళ్ళు ఆనందంతో మెరిశాయి. మీరు సాధించిన దానికి మీ కష్టం, మీ పట్టుదలే కారణం. నేను కేవలం మీకు తోడుగా నడిచాను అంతే. సాయంత్రం ఖచ్చితంగా వస్తాను అని మాట ఇచ్చింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.